తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా సంచలనమే. అయితే రీసెంట్‌గా ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగానే మారుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఆయన భావజాలం, ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా దేశానికి ఉపయోగపడేటువంటి అనేక అంశాలతో కూడినటువంటి ఒక పార్టీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు. మన గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలు చూసుకుంటే చాలా విషయాలు కూడా దేశానికి ముడిపడి, ఏదో రాష్ట్రానికి లేదా అటు తెలంగాణకో లేదంటే ఆంధ్రప్రదేశ్కో ముడిపడి ఉన్నట్టుగా కాకుండా దేశంలో ఉన్నటువంటి సమాజానికి ఎలాంటి రాజకీయ పార్టీ అవసరమో జనసేన పార్టీ నుంచి అలాంటి విధి విధానాలు, ముఖ్యంగా యువతని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు తగ్గట్టుగా పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ విధానాలు కూడా అప్పట్లో చాలామంది బాగా పండిపోయినటువంటి రాజకీయ నాయకులకి అర్థం కాకపోయినా కూడా 2024 పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అంటే అధికారంలోకి వచ్చేటప్పటికి చాలా మార్పులు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, భావజాలం, సిద్ధాంతాలు చాలామందిని ఆకర్షించాయనే చెప్పాలి. అప్పటిదాకా ఎవరికి అర్థం కానటువంటి అన్నీ కూడా ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారి లాగా వెళితేనే కరెక్టు, పవన్ కళ్యాణ్ గారి లాగా ఆలోచిస్తేనే కరెక్టు. ఎందుకు అంటున్నానంటే గతంలో లెఫ్ట్ పార్టీతో వెళ్ళారు, కమ్యూనిస్ట్ భావజాలాలతో ఉన్నారు, చెగువేరాతో అంటే ఇష్టపడ్డారు, ఆయనలో చాలా నచ్చాయి అని చెప్పారు. అలాగే మళ్ళీ 2024కి వచ్చేటప్పటికి ఈవెన్ 14 ఆ టైంకి వచ్చేటప్పటికి ఆయన ఒక టైప్ ఆఫ్ మాటలతో మాట్లాడితే 2019కి వచ్చేటప్పటికి మళ్ళీ కమ్యూనిస్ట్ భావజాలంతో వాళ్ళతో కలిసి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇలా రెండు కూడా, అంటే ఎవరైనా కూడా అప్పటి వరకు ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రాజకీయ వర్గాలు కావచ్చు, ఒక వర్గం అంటే కమ్యూనిస్ట్ భావజాలాలతో ఉండాలనుకుంటే ఈ టైపు వెళ్ళాలి, అటు ఆర్ఎస్ఎస్ లేదంటే సనాతన ధర్మం, హిందుత్వంతో కూడినటువంటి భావజాలంతో వెళ్ళాలంటే బీజేపీతో వెళ్ళాలి. ఈ రెండు మాత్రమే ఉండేవి. ఈ రెండింటిని కలిపి ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు గతంలో కనిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎంటర్ అయిన తర్వాత 2024 ఎలక్షన్స్లో ఆయన చేసినటువంటి ప్రచారంలో చూసుకుంటే దానికి తగ్గట్టుగానే ఆయన ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఈ రెండింటిని కలపాలనే ఆలోచన, కులాలని మతాలని వేరు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెరలేపారు అనేది చాలా స్పష్టంగానే కనిపిస్తున్నటువంటి అంశం. దీంట్లో అంటే చాలామంది యువతకి ఏంటంటే కమ్యూనిజంలోంచి కొన్ని భావాలు, అటు ఆర్ఎస్ఎస్ లేదంటే బీజేపీ హిందుత్వ భావజాలాలు రెండు కలిపి ఒక కొత్త విధానంగా వస్తే బాగుంటుంది, ఇలా మనలో ఉన్నటువంటి భావజాలాన్ని ఒక పార్టీ రూపంలో అవతరించినప్పుడు అది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీగా అనుకోవచ్చు. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభ వేదికగా మాట్లాడిన తర్వాత కొన్ని ఆటుపోట్లు అయితే వచ్చాయి కంప్లీట్గా. సో దీంట్లో భాగంగానే ఆయన నిన్న ఒక వివరణ అనుకోవచ్చు, లేదంటే ఒక కొత్త ఆయుధాన్ని తన తెరపైకి తీసుకొచ్చారని కూడా అనుకోవచ్చు. సో దాంట్లో భాగంగా నిన్న తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఛానల్కి పవన్ కళ్యాణ్ గారు తమిళ్లో ఇంటర్వ్యూ ఇస్తూ తమిళ రాజకీయాలపై కూడా కొన్ని గతంలో కూడా మాట్లాడారు, ఇప్పుడు కూడా మళ్ళీ లేవనెత్తినటువంటి అంశాలు. సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిని అన్ని మతాలు కూడా దాన్ని ప్రతిఘటించాలి, అంతేకాకుండా ఇది ఏదో ఒక సెక్యులరిజం పేరుతోనో లేదంటే ఇంకొకలిజం పేరుతోనో దీన్ని ఆపేస్తే ఎలా, నా ధర్మం మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడొద్దంటే ఎలా, ముస్లిం వారికి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ముస్లిం వాళ్ళు మాట్లాడొద్దంటే ఎలా, ముస్లిం వాళ్ళకి దాడి జరిగినప్పుడు వాళ్ళ మీద హిందువులే దాడి చేశారని చెప్పటం, హిందువుల మీద దాడి చేసినప్పుడు హిందువులు బయటకు వస్తే వాళ్ళ మీద ఒక మతం రంగు పిలవటం అనేది కరెక్ట్ కాదనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం. అయితే రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా టార్గెట్ చేశారు అనే విధంగా అయితే కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా తమిళ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నేను ముందు ఏది ప్లాన్ చేసుకుని వెళ్ళను, కానీ అక్కడ తమిళ ప్రజలు ఆ వాతావరణాన్ని సృష్టిస్తే జనసేన అక్కడ కూడా రంగంలోకి దిగుతుంది అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇందాక ఫస్ట్లో మీరు చెప్పినటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే జాతీయ భావజాలాలు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రాలకు సంబంధించే కాదు, జాతీయంగా కూడా ఆయనకి వెళ్ళాలన్న ఆలోచనతోనే జనసేనని ఒక బాగా దీర్ఘకాలిక ఆలోచనలతో అన్ని భాషల్లో కావచ్చు, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని, అన్ని రాష్ట్రాలని కూడా
ఆ హక్కుని చేర్చుకునే విధంగా ఆయన ప్లాట్ఫామ్ ఫస్ట్ నుంచి సెట్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఇప్పుడు తమిళనాడుకి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, ఇప్పుడు బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది, బీజేపీ కూడా బలంగా అక్కడ ఉంది కదా అని అనుకోవచ్చు. అవసరమైతే వెళ్తాను, అవసరమైతే తమిళనాడు రాజకీయాల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంకేతాలు పంపించినట్టుగా అయింది. ఇక్కడ బీజేపీ కూడా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఏదైతే మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొన్న పవన్ కళ్యాణ్ గారి ప్రచారంతో ఏదైతే గెలిచాయో అదే తరహాలో ఇక్కడ కూడా ఇస్తే జనసేన పార్టీ కూడా జాతీయ పార్టీగా అవతరించేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తాయి. అటు ఒడిశాలో కూడా కొంతమంది తెలుగువారు పోటీ చేయాలని చాలాసార్లు అనుకున్నారు. కర్ణాటక సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా చాలామంది తెలుగువారు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని కూడా చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా కోరుకున్నారు. అలాగే ఇతరితర అటు ఢిల్లీ కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఎక్కడున్నా కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చేసేటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పోటీ చేస్తే బాగుంటుంది అనే విధంగా ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు లోకల్ స్టాండ్ కూడా చాలా బలంగా తీసుకుంటారు. ముఖ్యంగా ఎగ్జాంపుల్ తమిళనాడుకి సంబంధించినటువంటి ఇష్యూని చూసుకుంటే, తమిళనాడు గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా లోతైన అంశాల మీద మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్న నాయకుడిగా చూడొచ్చు. అంటే వాళ్ళ స్థితిగతులపై కావచ్చు, వాళ్ళ ఆచరించేటువంటి విధానాలు కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా, అంటే పూర్తిగా తెలియకపోవచ్చేమో కానీ కొంతవరకు ఆయన పరిశోధన, అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని విషయాల మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఉంది. సో ఆ విషయాల దృష్ట్యా కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుంటుంది అనేది ఉంది. ఆయన పోటీ చేస్తారా చేయరా అనేది పక్కన పెడదాం. నాకు తెలిసి అయితే ఇప్పుడు అంత పాసిబిలిటీస్ అయితే లేవు. బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి అంత యాక్టివ్గా వెళ్ళకపోతూ ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో మాత్రం జనసేన పార్టీ ఆ రకంగా అడుగులు వేస్తుంది అనే దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా తమిళనాడులో కూడా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తారు అనేది మరొకసారి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సిద్ధంగానే అటు ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడుకి యాక్టర్గా వచ్చినటువంటి విజయ్ గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, లేదంటే మిగతా పార్టీలకు కావచ్చు, రెడీగా ఉండండి అనే సంకేతాలు పంపించారు. అంతేకాకుండా కొంత ఒక పార్టీని పొగిడి ఇంకొక పార్టీని తిట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అందరి మీద వాళ్ళు చేసేటువంటి మంచి చెప్పారు, వాళ్ళు చేసేటువంటి చెడుని కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అటు స్టాలిన్ గారికి సంబంధించినటువంటి చేసే కార్యక్రమాల్లో మంచి పనులు చెప్పుకుంటూ వచ్చారు, చెడ్డ పనులు కూడా చెప్పారు. అలాగే మిగతా పార్టీలు విజయ్ గారికి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. సో చాలా క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఎలక్షన్స్ మీద ఫోకస్ పెడుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది.